వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది చివరి నుంచి అకౌంట్లోకి 3,000 అనే పథకం సంబంధించి అన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మా ఛానల్ లైక్ చేయండి, ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి, వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు. ఈ విషయంలోకి వెళ్తే అంతకంటే ముందుగా మన ఛానల్ను గంట సింబల్ యాక్టివేషన్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మనకు వచ్చే ఎలాంటి వీడియోస్, వార్తలు కొని ప్రతి ఒక్క విషయాన్ని మీకు తెలియజేస్తాను, ఓకేనా. నిరుద్యోగ భృతిపై గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది చివరి నుంచి నిరుద్యోగ భృతి పథకం అమల్లోకి వస్తుందని అన్నారు. డిగ్రీ పూర్తి చేసి 2 ఏళ్ల లోపు ఉద్యోగం రాకుండా నిరుద్యోగ భృతి నెలకు 3,000 అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు మాత్రమే చదివిన వాళ్లకు డబ్బులు రావని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అశోక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసింది. అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఇంకా తదుపరి ప్రశ్నలు ఏంటంటే, నిరుద్యోగ భృతి పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త పథకం పేరేంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఏ పథకం కింద డబ్బులు ఇస్తుంది? యుఏఈ గోల్డెన్ వీసా పొందేందుకు అర్హులు ఎవరు అనే విషయాల గురించి తెలుసుకోవాలంటే ముందు మన వీడియోల్లో వస్తుంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. తర్వాత వచ్చే వీడియోలో ఈ విషయాల గురించి చర్చించుకుందాం, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.